దుబాయ్ గోల్డ్ కి ఇండియన్ లేడీస్ కి మధ్య చాలా రిలేషన్ ఉంటుంది. అవును. సో అక్కడ నుంచి గోల్డ్ తెచ్చుకునేటప్పుడు ఎటువంటి టాక్సేషన్స్ అప్లికబుల్ గా ఉంటాయి, ఎంత తెచ్చుకోవడానికి మనకి అవకాశాలు ఉంటాయి? సో మీరు అన్నట్టుగా చాలామంది గోల్డ్ దుబాయ్ నుంచి తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. ఒకటి ఏంటంటే మనము అక్కడ ఉన్న టాక్సేషన్ ఏంటి, ఎంతవరకు తీసుకురావచ్చు, ఏమైనా లిమిట్స్ ఉన్నాయా, అట్లాంటివి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎస్. దుబాయ్లో అక్కడ ట్యాక్సెస్ అంటే ఒక వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 5% ట్యాక్స్ ఉంది. ఓకే. ఓకే, కానీ అక్కడ వచ్చే టూరిస్టులు ఎవరైతే విజిట్ కోసం వచ్చి ఇటు వస్తారో వాళ్ళకి ఆ 5% వ్యాట్ అమౌంట్లో ఓకే. సిగ్నిఫికెంట్ పోర్షన్ రీఫండ్ వస్తుంది. ఓకే. సో టూరిస్ట్ వీసా మీద. టూరిస్ట్ వీసా పైన వెళ్ళే వాళ్ళకి ఓకే. అక్కడ కొన్న దుబాయ్లో కొన్న ఏదైతే గోల్డ్ ఉంటుందో మీరు కొన్నప్పుడు దాని మీద 5% వ్యాట్ వేస్తారు. కానీ మీరు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్కి వస్తారో అక్కడ మీరు ఆ ఇన్వాయిస్ చూపిస్తే కనుక ఆ 5% వ్యాట్లో అరౌండ్ 4% వ్యాట్ అంటే 85% ఆఫ్ ద వ్యాట్ మీకు రీఫండ్ వస్తుంది. ఓకే. అంటే ఇన్ ఎఫెక్ట్ మీరు సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద వ్యాట్ అమౌంట్ మీకు వెనక్కి వస్తుంది. ఓకే. సో ట్యాక్స్ ఏం లేనట్టుగా ఆల్మోస్ట్. అదొకటి. రెండో విషయం ఏంటంటే కనుక దుబాయ్లో ఉన్న రేట్, ఆ గోల్డ్ రేట్ అయితే ఉంటుందో మనకి ఇండియా రేట్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకు? అది ఇంటర్నేషనల్ మార్కెట్ బేస్ని బట్టి వాళ్ళు చేసే రేట్ అది. ఓకే. రైట్. మనకి ఇండియాలో ఆ రేట్ కొంత హైగా ఉంటుంది. ఓకే. సో ఆ డిఫరెన్స్ ఎంత సిగ్నిఫికెంట్గా ఉండదు, అరౌండ్ 3 to 4%, అంతే. అంతకంటే ఎక్కువ. ఒకవేళ వ్యాట్ కట్టామంటే అది కూడా మిగలదు. వ్యాట్ కడితే అది కూడా మిగలదు. ఎస్. ఓకే. రైట్. మీరు టూరిస్ట్గా వెళ్ళే వాళ్ళకి ఆ అవకాశం ఉంటుంది.